ఖమ్మం జిల్లాలో ఉద్యోగ ప్రకటనలు రావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గడ్డం వేణుకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా ముత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ట్రస్ట్ ప్రతినిధి కనకమెడల సత్యనారాయణ ఈ సాయాన్ని అందజేశారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని బీఆర్ఎస్ నాయకులు వేణుకు భరోసా ఇచ్చారు. చూడండి సార్, చూడండి సార్. చదువుకున్నటువంటి యువకుడు వేణుకుమార్ తన యొక్క నిరుద్యోగ బాధ, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని నమ్మించి ఏ విధంగా మోసం చేసింది, ఈ 31 నెలల కాలంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిరుద్యోగుల్ని నట్టేట ముంచినటువంటి దాన్ని నిరసిస్తూ తనకి తోచినటువంటి పద్ధతుల్లో, అంటే తన యొక్క నిరసనని ఈ ప్రభుత్వానికి ఆనాడు మరి నిరుద్యోగులకి హామీలు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి పోయే విధంగా తన సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి మరి తీరు చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా మరి వేణుకుమార్ని నిన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించడం అనేది జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు మరి అదృష్టం ఆ కుర్రవాడు కోలుకుంటున్నాడు. తన యొక్క ఏదైతే తను అనుకున్నటువంటి అంశం ఉన్నదో దాన్ని ప్రజల దృష్టికి తీసుకోవాలి, దాన్ని సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కడిగుడ్డతో గొంతు కోసినటువంటి తీరుని ప్రజల దృష్టి తీసుకోవాలనేది మళ్ళీ ఇప్పుడు తను నోటి నుంచి చెప్పినటువంటి మాట. అందుకనే మరి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ రోజుకైనా కానీ స్పందించాలి. వాళ్ళకు అవసరమైనటువంటి మరి ఆయన ఏదైతే డిమాండ్ చేశాడో ఆ డిమాండ్ని అమలు చేసే విధంగా ఇస్తానన్నటువంటి నిరుద్యోగ గురించి ఇవ్వాలి, అలాగే జాబ్ క్యాలెండర్ వేయాలని, అలాగే ప్రతి సంవత్సరం మరి నోటిఫికేషన్లో ఇవ్వాలని చెప్పేసి మనకి మరి ఉన్నటువంటి కోరికని ఈరోజు కూడా చెప్పడం అనేది జరిగింది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 12 గంటలకి కేటీఆర్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ కూడా జరుగుతూ ఉన్నది. ఇది కేవలం వేణుకుమార్ యొక్క సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యగా దీన్ని మరి భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న వచ్చినటువంటి బృందంలో మన మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్లమెంటరీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు గారు వచ్చారు. వారు మరి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని, ఆ కుర్రవాడి స్థితిని మరి గమనించిన తర్వాత వారు స్వయంగా సొంతంగా చెల్లించిపోయి వారికి ఉన్నటువంటి ట్రస్టు, వారి నాన్నగారి పేరుతోటి ఉన్నటువంటి నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా 50,000 రూపాయలని ఆ కుటుంబానికి సహాయంగా మరి ఇవ్వాలని చెప్పేసి భావించి ఈరోజు పంపించడం జరిగింది. ఆ కుటుంబానికి, వారి తండ్రి గారికి, ఆ కుర్రవాడికి 50,000 రూపాయలని అందిస్తూ, ఇది మాత్రమే సరిపోదు, ఇంకా ఆ కుటుంబానికి మరి ఆ పిల్లవాడు కోరిక తీరాలి అంటే భవిష్యత్తులో అతనికి గ్రూప్స్ కోసం కావాల్సినటువంటి కోచింగ్ కావచ్చు, ఇతర ఏ అంశంలోనైనా బీఆర్ఎస్ పార్టీ తప్పక అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మండల పార్టీ నాయకులు కూడా మరి ఎంపీపీ గారి నాయకత్వంలో మండలంలో ఉన్నటువంటి మరి గ్రామ స్థాయిలో కూడా కొంత విరాళాలు ఆ కుర్రవాడికి ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ మాజీ కార్యదర్శి గడ్డ వెంకట గారు, ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పకుండా ఆ కుటుంబానికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ మరి ఉడతాభక్తిగా అండగా ఉంటుంది అని చెప్పేసి దీని సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి మరి నిన్న వచ్చి ఈరోజే స్పందించి మరి వారికి సహాయం చేసినటువంటి నామా నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా నేను మదర్ నియోజకవర్గ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.